ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన వల్ల పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ A11 గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు పలు సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసులు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సంఘటనని సీరియస్ గా తీసుకోవడంతో ఎంత పెద్ద రచ్చయిందో చూశాం. అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలయ్యాక సినీ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్లింది. అల్లు అర్జున్ ని సినీ ప్రముఖులంతా పరామర్శించారు. అప్పుడు పరామర్శించిన వారే ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా అల్లు అర్జున్ ని కలిసి పరామర్శించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. అల్లు అర్జున్ ని పరోక్షంగా ఏకిపారేస్తూ సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సురేష్ బాబు మాత్రమే కాదు, తమ్మారెడ్డి కూడా అల్లు అర్జున్దే తప్పు అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ వల్లే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం సీఎం దగ్గర తలదించుకునే పరిస్థితి వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ, నీవు పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది నేర్చుకోవాలి. ఒక్కరు కాదు, అందరూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పబ్లిక్ లో ఎలా బిహేవ్ చేయాలి అనేది పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి అని సురేష్ బాబు అన్నారు. నీ ఇంట్లో నువ్వు ఎగురు, డాన్స్ చేయి, ఏమన్నా చేసుకో, కానీ బయటకి వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి కదా అంటూ సురేష్ బాబు మండిపడ్డారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ, ఇండస్ట్రీ మొత్తం వెళ్లి ముఖ్యమంత్రి దగ్గర తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇదంతా ఒక్క మనిషి వల్ల అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ ని తమ్మారెడ్డి దుమ్మెత్తిపోశారు. ఆ మనిషి కావాలని చేయకపోవచ్చు, కానీ తప్పైతే అతడి వల్ల జరిగింది. థియేటర్ వద్ద రోడ్ షో చేయటం, హంగామా చేయటం వల్ల ఇదంతా జరిగింది. కావాలని చేయకపోవచ్చు, కానీ తప్పు జరిగింది కదా అని తమ్మారెడ్డి అన్నారు. ఈ తప్పు జరిగిన తర్వాత దానిని కవర్ చేయటానికి కొన్ని అబద్దాలాడాల్సి వచ్చింది. దీంతో ఈ అంశం ప్రభుత్వానికి కీలకంగా మారిపోయింది. దీని పర్యవసానంగా ఇండస్ట్రీ మొత్తం సీఎం దగ్గర కూర్చున్నారు. ఇది ఒక రకంగా తలవంపులే అని తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.